శ్రీరెడ్డి మాట్లాడడానికి రెడీగా ఉన్నావా? మొత్తానికి రెడీగా ఉన్నావో ఇప్పుడు చెప్పు, ఏంది మ్యాటరు? మా తమ్ముడికి సపోర్ట్ చేయండి. నేను 5 కోట్లు ఇచ్చాను కాబట్టి మీరు అసలు నువ్వు ఏ రోజు ఒక 5 పైసలు తీసి ఖర్చు పెట్టను నువ్వు. నేను వస్తా, నేను ఈవెంట్ కి ఫ్రీగా వస్తా, దాని మీద ఎంత కలెక్ట్ అవుతుందో మీరు కలెక్ట్ చేసుకోండి అని చెప్పే నువ్వు, పిల్లికి బిచ్చం పెట్టను నువ్వు ఈ రోజు నీతి సూత్రాలు వల్లిస్తే. అబ్బో, చిరు పిల్లికి బిచ్చం పెట్టడం చెప్తున్నా. ఆయన నిజంగా అట్టంటోడే అయితే ఐ బ్యాంకు బ్లడ్ బ్యాంకులు పెట్టి జనాలకి సేవ ఎందుకు చేస్తాడో? న్యూట్రల్ గా ఉండు, గౌరవం కాపాడుకో. చిరంజీవి నట్ట న్యూట్రల్ గా ఉండమని ఉచిత సలహాలు ఇస్తున్నావేంది? మొన్నటి వరకు మీ జగన్ని చిరు బొగినప్పుడు ఈ సలహా నువ్వెందుకు ఇవ్వలేదు? కనపడరు మీరు, కానీ మీకు క్యాస్ట్ ఫీలింగ్స్ ఎంత ఉంటాయంటే అంత ఉంటాయి. క్యాస్ట్ ఫీలింగ్ మీకు ఉండబట్టే కదా సలహాదారులందరినీ మీ క్యాస్ట్ వాళ్ళని పెట్టుకున్నారా? మీ తమ్ముడు ఎక్కడ ఏమైపోతాడో రేపొద్దున నువ్వు కూడా ఈ పవన్ కళ్యాణ్ ఈ పావలగాడు ఏదైనా ఇదేంటి నిలబెట్టేస్తాడేమో, గవర్నమెంట్ నిలబెట్టేస్తాడేమో, పెట్టేస్తాడు. 20 సీట్లకి 21 సీట్లకి కూడా ఎవడైనా ముఖ్యమంత్రి అవుతాడా? బుద్ధి లేదు అంటే చంద్రబాబు గారు ఏమన్నా పుట్టుకుమంటే పవన్ కళ్యాణ్ గారిని నిలబెడదామనా? ఏమన్నా ఆలోచనలు ఉండొచ్చు, క్రిమినల్ బ్రెయిన్లు ఉంటాయి కదా మీ వెనకాల. ఏంది సీడెడ్డు, చిరు పవన్లది క్రిమినల్ మైండ్ అంటున్నావు? కోడికత్తి వివేక మడ్రో గులకరాయి ఇట్లాంటి చేసి క్రిమినల్ మైండ్ ఎవరిదో అందరికి అర్థమయ్యుళ్ళా? నా ప్రభుత్వం వస్తే నేను ఇది చేస్తాను అని చెప్పేసి జగన్ లాగా తొడగొట్టేమని చెప్తున్నాడా? కూటమి వస్తే ఉద్యోగాలు ఇస్తామని పవన్ ప్రచారం చేస్తుంటే నువ్వేంది ఏమి చెప్పడం లేదంటున్నావో? చెప్పలేకపోతున్నాడు. నాడు ఏం చెప్తాడు 24 గంటలు? జగన్ నిన్ను దింపుతా, జగన్ నిన్ను ఇలా చేస్తా, జగన్ నీ ప్రభుత్వం నచ్చట్లా, జగన్ నా పెళ్ళాలని అంటావా? నీ బతుకు ఇదే కదరా. మీ జగన్ కూడా ఎప్పుడు పవన్ పెళ్లిళ్ళ గురించి తప్ప ఇంకేదైనా విషయం గురించి మాట్లాడా? నీ బతుకు ఒక ప్యాకేజు, నీ తమ్ముడు బతుకు ఒక ప్యాకేజు. వాళ్ళు ప్యాకేజీలు తీసుకుని పనులు చేసేవాళ్లే అయితే మెగా కుటుంబం ఈ స్థాయిలో ఎందుకుంటది చెప్పు? ఈ రోజు కాపులు పరువు తీయడానికి, కాపులు రెచ్చగొట్టడానికి మీ వాయిస్ ను ఉపయోగిస్తారు తప్ప. కాపుల పరువు పవన్ ఎక్కడ తీసాడా? ఇంకా నాయకుడిగా నిలబెడుతుంటే నీ కూతుర్ని ఒకటి కంట్రోల్లో పెట్టలేవు స్నేక్ బాబుగా. నువ్వు ప్రపంచానికి వచ్చి ఆంధ్ర జనాలకి ఏదో శుద్ధులు చెప్తావు నువ్వు. ఓహో, నాగబాబు తన కూతుర్ని కంట్రోల్లో పెట్టుకోలేదని చెప్తున్నా. మరి మీ మమ్మీ డాడీ నిన్ను కంట్రోల్లో పెట్టినట్టేనా? జగన్ తన చెల్లెలను కంట్రోల్లో పెట్టుకున్నట్ట చెప్పు. నోట్లో ఒక కొంచెం చొక్కబడకపోతే కనీసం జగనన్న గురించి నోట్లో నుంచి ఒక ముక్క రాదు నీకు. తాగేసి వచ్చి ఎక్కి అదేదో పెచ్చ కుక్కల వ్యాన్ లా ఉంటది కదా, ఆ వ్యాన్ వేసుకుని వచ్చి ఆ వ్యాన్ ఎప్పుడు తీస్తాడో ఆడికే అర్థం కాదు. ఆ వ్యాన్ ఎక్కి పిచ్చగోతలకు వస్తాడు. కనీసం మీ కాపుల్లో నీకు గౌరవం ఎడ్చిందారా? నువ్వు ఒక్కడవే నిలబడి ఉండుంటే నీ కాపు సైన్యమే నిలబెట్టేది నిన్ను. నువ్వు అలా నిలబడకుండా చౌదరిలు సంక నాకడం వల్ల కదా నీకు ఈ రోజు ఇలా వచ్చింది. ఒరే, పవన్ ఒక్కడే నిలబడితే కాపులు సీఎం సీట్ ఇచ్చేవాళ్ళని చెప్తున్నావో? 2019లో ఆయన ఒక్కడే నిలబడ్డాడుగా, అప్పుడెందుకు ఇవ్వలేదు? అలాగే మంగళగిరిలో కూడా వీళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యల వలన చంద్రబాబు, పప్పుగాడు, అలాగే పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యల వలన జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది. మీ వైకాపా వాళ్ళు అంతకంటే రెచ్చగొట్టే మాటలే మాట్లాడుతున్నారులే. ఇంత రెచ్చగొట్టే వ్యాఖ్యల వలన మాకు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ బాగుంది, బాగా చేస్తోంది, ప్రజలందరికీ సేవ చేస్తుంది అన్న ఒక గీతాంజలి చనిపోయింది. అమ్మాయిని హెరాస్మెంట్ చేసి సోషల్ మీడియాలో లిటరల్లీ హెరాస్మెంట్ చేసి ఆ అమ్మాయి చనిపోయేలాగా చేశారు. ఈ రోజు మేకా వెంకటరెడ్డిని లిటరల్లీ వెనకాల నుంచి గుద్ది అతను కోమాలోకి వెళ్లి అక్కడ చనిపోయేలాగా చేశారు. దీనంతటికీ మీ దాష్టికాలు ప్రపంచానికి తెలియవనుకుంటున్నారా? ఏందిదే, టీడీపీ కంటే ఎక్కువే దాష్టికాలు చేసింది వైకాపా వాళ్ళు. చెప్పినంత వరకు చాలుగానే, ఇంక నువ్వు బయలుదేరక్కయ్యా.